రామాయణం కేవలం మన చరిత్రే కాదు, ఇది మన శరీరానికి, మనస్సుకి మరియు ఆత్మకి అద్భుతమైన మార్గదర్శకం. రామాయణంలో ప్రతి సంఘటన మన జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని చెబుతుంది. అయితే రామాయణంలో కొన్ని పాత్రలను మన జీవనానికి ప్రతీకలుగా చెప్పవచ్చు. ముందుగా దశరథుడు మన శరీరానికి ప్రతీక. ఆయన నలుగురు కొడుకులు ధర్మం, ప్రేమ, ధైర్యం మరియు సేవకి ప్రతిరూపాలు. శ్రీరాముడు మన మనస్సుకి ప్రతీక. మనసు శాంతంగా ఉంచి ధర్మ మార్గంలో నడిస్తే ఎవరి జీవితమైనా విజయవంతం అవుతుంది. సీతమ్మ తల్లి మన హృదయం. ప్రేమ, నమ్మకం మరియు త్యాగానికి ప్రతీక. కాబట్టి మన హృదయాన్ని శ్రీరాముళ్లా కాపాడుకోవాలి. హనుమంతుడు మన ప్రాణశక్తి. హనుమంతుడు మన శరీరంలో ప్రాణశక్తికి ప్రతీక. శక్తి, ధైర్యం మరియు భక్తి లేకపోతే జీవితమే నిలవదు. ఇక రావణుడు మన లోపల ఉన్న అహంకారానికి ప్రతీక. అహంకారం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. సో మన జీవితం కూడా ఒక రణరంగమే. ధర్మానికి నిలబడితే మనం రాజ్యాన్ని పొందుతాం. కాబట్టి అహంకారాన్ని వదిలి ప్రేమ, ధర్మం మరియు నమ్మకంతో జీవిద్దాం. అయితే మరి మీ జీవితంలో ధర్మానికి ప్రతీకగా మీరు ఎవరిని నమ్ముతారు? రాముడా లేక రావణుడా అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.